హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాణిరెడ్డి క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో ఏంటంటే, ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, ఈ వినాయక చవితికి పాల తాలికలు, పాలు విరగకుండా బెల్లంతో ఎలా చేసుకోవాలో, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికి నేను 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను. అలాగే స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని 1 కప్పు నీళ్లు తీసుకున్నాను. ఇందులో కొద్దిగా బెల్లం, లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఈ బెల్లం కరిగేలాగా ఉడకనివ్వాలి. ఇది మొత్తం కరిగిన తర్వాత బియ్యం పిండి వేసుకోవాలన్నమాట. ఇలా బెల్లం వేసుకుని పిండిని తడుపుకోవడం వల్ల తాలికలు మనం తినేటప్పుడు చప్పచప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటాయి. ఈ బెల్లం ఇలా కరిగిన తర్వాత బియ్యం పిండి వేసుకుని కలిపేసుకోవాలి. ఈ నీళ్లలో కొద్దిగా 1 స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకుంటే బాగుంటుంది. నేను అక్కడ వేయడం మర్చిపోయాను. ఈ పిండిలో వేసి కలుపుతానన్నమాట. ఈ పిండి మొత్తం ఇందులో కలిసిపోయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుని కలిపేసుకుంటున్నాను. నెయ్యి వాటర్లో వేసుకుంటేనే మొత్తం నీట్గా కలిసిపోతుంది. ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టుకుని ఈ పిండి చల్లారనివ్వాలి. ఈ పిండి చల్లారేలోపు మనం బెల్లం పానకం చేసుకుందాము. దీనికోసం నేను 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కదా, దానికి 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను. కొద్దిగా తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్పు అయినా వేసుకోవచ్చు. నేను 1/2 కప్పు తీసుకున్నాను. దానికి సగం కప్పు నీళ్లు తీసుకుని ఈ బెల్లాన్ని కరగనివ్వాలి. పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఈ విధంగా బెల్లం అంతా కరిగిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి గోరువెచ్చగా అయిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే తాలికలు అంత విరిగిపోకుండా నీట్గా వస్తాయన్నమాట. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకుంటూ తాలికలు చేసుకోవాలి. ఈ విధంగా తాలికలుగా చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఇలా తాలికలు చేయడం రాదు అనుకుంటే మనం మురుకుల పావు ఉంటుంది కదా, అందులో కూడా ఒత్తుకోవచ్చు. ఇదే విధంగా తాలికలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా పిండిని మిగిలించుకుని అందులో కొద్దిగా నీళ్లు వేసుకుని ఈ పిండి అంతా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇంకో గిన్నె పెట్టుకుని పాలు వేసుకోవాలి. ఇక్కడ నేను 1 లీటర్ పాలు తీసుకుంటున్నాను. ఈ పాలు ఒక పొంగొచ్చేలాగా ఉడకనిచ్చి మనం తయారు చేసి పెట్టుకున్న తాలికలు ఇందులో వేసుకోవాలి. తాలికల్ని ఎక్కువగా కలపకూడదు, బాగా కలిపామంటే విరిగిపోతాయి. ఒక 2 నిమిషాలు అయ్యాక మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం వాటర్లో కలుపుకున్న పిండి వేసుకుని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మంట సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి. ఇప్పుడు తాలికలు ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తుంచితే విరిగిపోతున్నాయి. ఇప్పుడు తాలికలు ఉడికిపోయాయి అన్నమాట. ఫైనల్గా యాలకుల పొడి వేసుకుని కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాలకుల పొడి మొత్తం బాగా కలిసిన తర్వాత ఇందులో మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని కలిపేసుకోవాలి. వీటిని బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా
బెల్లం పాకం రెడీ చేసుకున్నాం కదా, అది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పాలల్లో వేసుకుని కలుపుకోవాలి. ఈ బెల్లం పాకం కొద్దిగా వేడిగా ఉన్నా కూడా పాలు విరిగిపోతాయి, అందుకని పూర్తిగా చల్లారిన తర్వాత కలుపుకోవాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత కలుపుకోవడం వల్ల పాలు విరిగిపోకుండా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఎంతో టేస్టీగా ఉండే పాల తాలికలు రెడీ అయిపోయాయి. ఈ వినాయక చవితికి చాలా ఈజీగా చేసుకునే పాల తాలికలు నైవేద్యంగా చేసి పెట్టుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.